ఇండియా స్పెషాలిటీ గురించి చెప్పుకుందాం మనం. అదేంటంటే టోక్మాక్. టోక్మాక్ యొక్క పూర్తి పేరు టోరో మ్యాగ్నెటిక్ ఛాంబర్ అని అర్థం. దీన్ని దేనికి వాడతారు అంటే ప్లాస్మాని సృష్టించడానికి వాడతారు. ఇండియన్ టోక్మాక్ ఎక్కడుంది అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్, గాంధీనగర్, గుజరాత్లో ఉంది. అంటే ఏందో కొంచెం అయితే అర్థమవుతుంది. ప్లాస్మాను ఉత్పత్తి చేసేటువంటి ఒక పరికరాన్ని, రియాక్టర్ని టోక్మాక్ అంటాం. ఈ టోక్మాక్ అనేది రష్యన్ పదం, టోరో మ్యాగ్నెటిక్ ఛాంబర్ అంటాం. దీన్ని ఎక్కడుంది ఇలాంటి మన ఒక రియాక్టర్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్, ఎక్కడ? గాంధీనగర్, గుజరాత్లో ఉంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్. మరి ప్లాస్మా అంటే ఏంది? ఫోర్త్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ని మనం ప్లాస్మా అంటాం. పదార్థం యొక్క 4వ స్థితిని మనం ప్లాస్మా అంటాం. ప్లాస్మా అనగానే బ్లడ్లో ఉన్న ప్లాస్మా అనిపిస్తాం, అది కాదండి. బ్లడ్లో ఉన్న ప్లాస్మా వేరు, ఇది వేరు. పదార్థము మన చుట్టుపక్కల 3 దశల్లో ఉంటుంది: ఘన, ద్రవ, వాయు, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. అవి ఏంటో మీకు అవసరం లేదు, ఇంకా మీకు తెలుసు అవి ఒక్కొక్కటి ఎలా ఉంటాయో. కానీ పదార్థం యొక్క 4వ స్థితి ఏంటంటే ప్లాస్మా. 5వ స్థితి ఉంటుందండి, బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అంటారు. 5వ స్థితి కూడా ఉంటుంది, అది మనకు అక్కర్లేదు. ఈ పదార్థం యొక్క 4వ స్థితి ప్లాస్మా. ఇది వెరీ హై టెంపరేచర్, కొన్ని థౌజండ్స్ ఆఫ్ డిగ్రీ టెంపరేచర్ దగ్గర మాత్రమే ఏర్పడుతుంది. దీంట్లో పదార్థము అయానిక్ స్టేట్లో ఉంటుంది. న్యాచురల్గా ప్లాస్మా ఎక్కడ ఏర్పడుతుంది అంటే సూర్యునిలో ఏర్పడుతుంది. సూర్యునిలో హైడ్రోజన్ అయాన్లు ఫ్యూజ్ అయిపోయి హీలియం ఏర్పరిచేటప్పుడు ఇక్కడ ప్లాస్మా అనేది అక్కడ చూడొచ్చు. ప్రకృతిలో ప్లాస్మా సూర్యునిలో కనబడుతుంది. మరి మన చుట్టుపక్కల ఆర్టిఫిషియల్గా ప్లాస్మాని ఎక్కడ సృష్టించవచ్చు అంటే ఒక చిన్న రియాక్టర్లో సృష్టించవచ్చు. దాన్నే మనం టోక్మాక్ అంటాం అన్నట్టు. ఈ ప్లాస్మాలో మ్యాటరు అయోనైజేషన్ స్టేజ్లో ఉంటుంది, అయనీకరణం చెంది ఉంటుంది. అటు ఘన కాదు, ద్రవ కాదు, వాయువు కాదండి. సో అలాంటి దాన్ని ప్లాస్మా అంటాం. ఎందుకు సృష్టించాలన్న తర్వాత చూద్దాం మనం. సో ఇలాంటి ప్లాస్మా రియాక్టరు పేరు ఏదంటే ఆదిత్య. ఇండియా ప్లాస్మాను ఉత్పత్తి చేసే రియాక్టర్ పేరు ఆదిత్య. దీన్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేసి ఆదిత్య యు అని ఉంది. ఇంకొకటి SST-1 అనే దాన్ని కూడా తయారు చేస్తారు. దీనికి పేరు లేదు కాబట్టి ఇది అడిగే అవకాశం ఉండదండి. ఆదిత్య అనే ఒక పేరు ఉంది కాబట్టి దీన్ని అడిగేటటువంటి అవకాశం ఉంది ఎగ్జామ్లో. న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించింది ఆదిత్య అని పేరు గల పరికరం ఏంటి? ప్లాస్మాను ఉత్పత్తి చేసే పరికరాన్ని ఏమంటారు? ఇండియా ప్లాస్మా రియాక్టర్ ఎక్కడుంది? ఇండియన్ ప్లాస్మా రియాక్టర్కు పెట్టిన పేరేంటి? ఇట్లా అడిగేటటువంటి అవకాశం.